హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, మోహముద్గరం భజగోవిందం నుండి మరొక శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యావస్థలో ఎప్పుడు ఆడుకోవాలి. ఉయ్యాల్లో పసిబిడ్డగా ఉన్నప్పుడు చేతులు కాళ్ళు ఇలా ఆడించుకుంటూ తన దేహంతో తానే క్రీడిస్తూ ఉంటాడు. ఇంకొంచెం పెరిగితే ఉయ్యాలకు కట్టినటువంటి చిలకల పందిరి, ఇంకా కొంచెం పెరిగితే సాఫ్ట్ టాయ్స్, రకరకాల బొమ్మలు, బొంగరాలు, ఇంకా పెద్ద అయిన తర్వాత క్రికెట్లు, బాస్కెట్ బాళ్ళు, ఎప్పుడు ఏదో ఒక ఆట మీద ఆసక్తి. కొంచెం యవ్వనం టీనేజ్ వచ్చిందంటే అబ్బాయిలకు అమ్మాయిల ధ్యాస, అమ్మాయిలకు అబ్బాయిల ధ్యాస. తరుణ వయస్సు వస్తే ఆ అవస్థలో ఇతరుల పట్ల మోహకాంక్ష, కామకాంక్ష, కామించలేకపోయినా కనీసం రమించలేకపోయినా కనీసం చూపులతోనన్నా తడిమేస్తూ ఉంటారు. ఇక వృద్ధస్థావత్ ఇలా గడిచిపోయింది యవ్వనము, బాల్యము, వార్ధక్యం వచ్చింది. అప్పుడు అయ్యో అట్లా చేయకపోతేనే, ఇట్లా చేయకపోతేనే, అంత సంపాదించకపోతేనే, ఇంత సంపాదించకపోతేనే, ఇంకెవరైనా కొందరు ఉంటాయో ముందు నుంచే సాధన చేయకపోతేనే, అలా అనుకునే వాళ్ళు లేరులేండి. అలా అనుకునే వాళ్ళ గురించి కాదు ఈ శ్లోకం. కాబట్టి వృద్ధస్థావత్, వృద్ధావస్థ వచ్చిన తర్వాత చింతలు చేస్తూ ఉంటారు. దానికి చింతపడ్డం, దీనికి చింతపడ్డం. అందుకే ఆధ్యాత్మిక సాధనని చింతన అంటారు. నా అంటే లేకుండా చేసేది లేదు, చింతన. ఆ చింతలు, దుఃఖాలు, బాధలు, చింతపడడాలు. చింత అంటే దిగులు పడ్డం, దిగులు, అవి పడకుండా చేసేది ఆధ్యాత్మిక సాధన. అందుకని చింతన అంటారు. అంతే తప్ప ఇలా బాల్యంలో ఆటలు, యవ్వనంలో కోరికలు, కామపు కాంక్షలు, ముసలి వాళ్ళైతే దిగుళ్ళు, శరీరం గురించో, గడిచిపోయిన ఆయువు గురించో. కానీ పరమే బ్రహ్మణి కోపిన సక్త, ఈ పరబ్రహ్మమైన పరబ్రహ్మ పట్ల ఆసక్తి లేకుండా ఉంది. అది ఉంటే కదా అసలు జీవితపు మాధుర్యం తెలియడానికి. చెరకు పిప్పి వెంట పడి నమిలి నమిలి నాలుక చిరుకుపోతుంది. అందులోని రసం పిండబడి అది గ్లాస్లో అందించబడితే ఎంత ఆనందిస్తాం. చల్లటి చెరుకు రసం, తీయటి చెరుకు రసం. అలాగే రామరసం, కృష్ణరసం, నామరసం, భగవద్నామ పానం ఎంత ఆనందకరం అంటే ఎన్నింటినైనా అది సహించగలిగే శక్తినిస్తుంది. తింటే, మా గురువుగారు అంటూ ఉంటారు, తింటే శక్తి, వింటే ముక్తి అని. అలాగా వింటే ముక్తిని పొందే శక్తి కలుగుతుంది. ఇంకా ఆ నామ రసం పానం చేస్తే మన ఆనందం మనది. ఏ పని చేస్తున్నా దాని ఫలితం మనకు పట్టదు. ఎందుకంటే అంతిమ ఫలితం మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా. కాబట్టి దీన్ని పరిశీలించి మీ అనుభవంలో ఉంటుంది, అనుభవాన్ని గుర్తించుకోగలరని ఆశిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు బాగుందనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.